మూమెంట్ చూద్దాం. దాని తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ద రన్ అప్ టు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. కలకత్తా సెషన్ ఆఫ్ కాంగ్రెస్లో డిసెంబర్ 1928లో నెహ్రూ రిపోర్ట్ని అప్రూవ్ చేశారు. 1928లో కలకత్తా సెషన్లో అప్రూవ్ చేశారు నెహ్రూ రిపోర్ట్ని. కాంగ్రెస్ ఏం డిసైడ్ అయిందంటే గవర్నమెంట్ గాన ఈ కాన్స్టిట్యూషన్ని యాక్సెప్ట్ చేయకపోతే బేస్డ్ ఆన్ డొమినియన్ స్టేటస్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాంగ్రెస్ కంప్లీట్ ఇండిపెండెన్స్ డిమాండ్ చేయడం కాకుండా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కూడా తన లాంచ్ చేసి గోల్గా పెట్టుకుంటుంది. గోల్ పూర్తి అవ్వడానికి సివిల్ డిసోబీడియన్స్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం కంప్లీట్ డొమినియన్ స్టేటస్ కింద ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి. ఒకవేళ ఇవ్వకపోతే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చేస్తాము ఆ గోల్ని అచీవ్ చేసుకోవడానికి. 1929లో ఏం జరిగిందంటే గాంధీజీ ట్రావెల్ చేశారు ఎక్కువ, ప్రిపేరింగ్ పీపుల్ ఫర్ డైరెక్ట్ పొలిటికల్ యాక్షన్కి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫారిన్ క్లాత్ బాయ్కాట్ కమిటీని ఆర్గనైజ్ చేసి గాంధీజీ ఇనిషియేటెడ్ ద క్యాంపెయిన్ ఇన్ మార్చ్ 1929 కలకత్తా. అరెస్ట్ కూడా అయ్యారు. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేసిందంటే ఫారిన్ క్లాత్ బాయ్కాట్ గాంధీజీ ఇనిషియేట్ చేస్తే అరెస్ట్ కూడా అయ్యారు. దీని తర్వాత బాన్ఫైర్స్ ఆఫ్ ఫారిన్ క్లాత్ జరిగేవి. ఇంకా ఏంటి అంటే పొలిటికల్ టెంపరేచర్ ఏంటంటే మీరట్ కాన్స్పిరసీ కేసు, బాంబ్ ఎక్స్ప్లోషన్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బై భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్, కమింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద మైనారిటీ లేబర్ గవర్నమెంట్ లెడ్ బై రామ్సే మెక్డొనాల్డ్ ఇన్ ఇంగ్లాండ్. సో మైనారిటీ లేబర్ గవర్నమెంట్ వచ్చింది. ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్ ఇది అన్నట్టు. ఇర్విన్స్ డిక్లరేషన్ 1929లో అక్టోబర్ 31 ఇర్విన్స్ డిక్లరేషన్ ఏంటంటే ఒకటి ఇది ఇర్విన్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ అండ్ కన్సర్వేటివ్ వాయిస్రాయ్. ఇది ఎవరిదంటే లేబర్ గవర్నమెంట్ కంబైన్డ్ ఎఫర్ట్ వీళ్ళిద్దరు కలిపి అండ్ కన్సర్వేటివ్ వాయిస్రాయ్. ఇది ఎందుకు చేశారు అంటే మన నమ్మడానికి వాళ్ళని అల్టిమేట్ పర్పస్ ఆఫ్ బ్రిటిష్ పాలసీ, మన బ్రిటిష్ పాలసీని నమ్మడానికి నమ్మకం పెంచడానికి చేశారు. డిక్లరేషన్ ఒక అఫీషియల్ కమ్యూనిలాగా ఇన్ ద ఇండియన్ గెజెట్ చేశారు. లార్డ్ ఇర్విన్ ఏం ప్రామిస్ చేశారంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తాము, సైమన్ కమిషన్ రిపోర్ట్ పెట్టాక రౌండ్ టేబుల్ చేస్తామని చెప్పాడు. సో ఈ రిపోర్ట్ని డిక్లరేషన్ వాజ్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అఫీషియల్ కమ్యూనిక్యూ ఇన్ ద ఇండియన్ గెజెట్. అఫీషియల్ కమ్యూనిక్యూ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఢిల్లీ మేనిఫెస్టో ఏంటంటే లీడర్స్ ఢిల్లీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఢిల్లీ మేనిఫెస్టో సర్టన్ పాయింట్ కండిషన్స్ ఫర్ అటెండింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలంటే కొన్ని రౌండ్ టేబుల్ పర్పస్ వచ్చేసి ఓన్లీ డొమినియన్ స్టేటస్ వాస్ టు బి రీచ్డ్ అవుట్, should be not to determine whether or when dominion status was to be reached out, but to formulate a constitution for implementation of the dominion status. ఎప్పుడు ఇస్తాము డొమినియన్ స్టేటస్ ఇస్తామా ఇవ్వమా అది కాదు ఒక కాన్స్టిట్యూషన్ ఫార్ములేట్ చేయాలి. ఇంకా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డొమినియన్ స్టేటస్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయాలి. అందులో ఏముంటాయో ఇప్పుడే ఫ్రీడమ్ ఉందనుకో ఇప్పుడే రైట్ టు ఈక్వాలిటీ ఫ్రీడమ్ అలా ఉండాలి. కాంగ్రెస్ అనే వాళ్ళకు ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలి కాన్ఫరెన్స్లో. జనరల్ amnesty for political prisoners and a policy of conciliation. There should be a general amnesty for political prisoners and a policy of conciliation. Viceroy Irwin ఢిల్లీ మేనిఫెస్టోని రిజెక్ట్ చేశాడు. పుట్ ఫార్వర్డ్ స్టేజ్ ఫర్ కన్ఫ్రంటేషన్ వాస్ టు బిగిన్ నౌ. ఇప్పుడు లాహోర్ కాంగ్రెస్ అండ్ పూర్ణ స్వరాజ్. జవహర్లాల్ నెహ్రూ
లాహోర్ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ was nominated the president for the Lahore session of Congress due to Gandhi's backing. A 15 out of 18 provincial Congress committee had opposed Nehru. లాహోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నెహ్రూని గాంధీ బ్యాక్ చేశారు. 15 members అవుట్ ఆఫ్ 18 ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీస్ అపోజ్ చేసినా సరే నెహ్రూ వాస్ చూజన్ బికాస్ ఆఫ్ అపోజిటివ్నెస్ ఆఫ్ ద ఒకేషన్కి అవసరం కాబట్టి, ఇంకా యూత్ని అక్నాలెడ్జ్ చేయడానికి విచ్ మేడ్ యాంటీ సైమన్ క్యాంపెయిన్ సక్సెస్ కాబట్టి యూత్ సక్సెస్ చేశారు కాబట్టి డిసిషన్స్ ఏం తీసుకున్నారంటే లాహోర్ సెషన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బాయ్కాట్ చేయాలి, ఆర్టీసీని బాయ్కాట్ చేయాలి. కంప్లీట్ ఇండిపెండెన్సే మన ఎయిమ్. కంప్లీట్ ఇండిపెండెన్స్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఒక అథరైజ్డ్ దానికి ఒక ప్రోగ్రామ్ చేయాలి. సివిల్ డిసోబీడియన్స్ అనేది నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ వీర్ ఆస్క్డ్ టు రిజైన్ దర్ సీట్స్. ఇంకా అందరు రిజైన్ కూడా చేయాలి. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఇట్లా ఇంకే. January 26, 1930 was fixed as the first Independence Day to be celebrated everywhere. వాళ్ళు ఏం చేశారంటే జాన్ 26 ఉంటుంది కదా, జాన్ 26, 1930 దీన్ని ఫస్ట్ ఇండిపెండెన్స్ స్వరాజ్య డేగా చేసుకోవాలనుకున్నారు. ఇదే December 31, 1929లో ఏం జరిగిందంటే midnightలో on the banks of river Ravi newly adopted tricolor flag of freedom was hoisted by Jawaharlal Nehru amidst slogans of Inquilab Zindabad. December 31, 1929లో రవి రివర్ బ్యాంకు మీద జవహర్లాల్ నెహ్రూ ఫ్లాగ్ని ఎగరేశాడు. ఇన్క్విలాబ్ జిందాబాద్ అనుకుంటే ఇన్క్విలాబ్ జిందాబాద్ ఇదాని. January 26, 1930 ఇండిపెండెన్స్ ప్లెడ్జ్ అనేది తీసుకున్నారు అన్నట్టు. ఎవరు చేశారంటే గాంధీజీ చేశాడని అంటున్నారు. మేడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. జాన్ 26 రోజు 1930 రోజు ఇండిపెండెన్స్ ప్లెడ్జ్. ఇట్ ఈస్ ఇన్ఎలియనబుల్ రైట్ టు ఇండియన్స్ టు హ్యావ్ ఫ్రీడమ్. బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో మనని ఫ్రీడమే కాదు, మనని ఎక్స్ప్లోయిట్ కూడా చేసింది ఎకనామికల్గా, పొలిటికల్గా, కల్చరల్గా, స్పిరిచువల్గా. కాబట్టి ఇండియా అనేది బ్రిటిష్ కనెక్షన్ని తీసేయాలి, పూర్ణ స్వరాజ్యం తెచ్చుకోవాలి. మనం ఎకనామికల్గా రూన్ అయింది. హై రెవెన్యూ వల్ల విలేజ్ ఇండస్ట్రీస్ని తీసేశారు, ఏవి కొత్త ఇండస్ట్రీస్ పెట్టలేదు. కస్టమ్స్, కరెన్సీ అండ్ ఎక్స్చేంజ్ రేట్ అనే వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. పొలిటికల్ పవర్స్ ఇవ్వలేదు మనకు. రైట్స్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ కూడా ఇవ్వలేదు మనకు. అడ్మినిస్ట్రేటివ్ టాలెంట్ అన్నీ ఇంక మనలోనే చంపేశారు. కల్చరలీ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హస్ టర్న్ us ఫ్రమ్ అవర్ మోరింగ్స్. Spiritually compulsory disarmament has made us unmanly. We hold it a crime against man and God to submit any longer to British rule. We will prepare for complete independence by withdrawing as far as possible all voluntary associations from the British government and will prepare for civil disobedience through non-payment of taxes. By this, an end of this inhuman rule is assured. We will carry out the Congress instructions for the purpose of establishing Purna Swaraj. ఇలా అన్నట్టు.